విద్యార్థుల పైన దాడులను ఎట్లా చూస్తారు? వాళ్ళంతా బీజేపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు విద్యార్థులే కాదు అంతా బయట వాళ్ళే అని చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావాలనే ప్రభుత్వాన్ని బదలాం చేయడానికే ఇలాంటి పన్నాగం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ నాయకులు స్పష్టంగా తెలంగాణకు సంబంధించినగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అధికారంలోకి మతం కులాన్ని అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముంచే పాలన చేస్తున్నారు. ప్రజలను ముంచే పాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ అడుగుతుంటే తిరగబడుతుంటే వాళ్ళను టెర్రరిస్టుల ముద్ర వేస్తున్నారు, పాకిస్తానీలు అంటున్నారు, లేకపోతే ఉగ్రవాదులు చైనా నుంచి వెళ్ళి వచ్చిర్రు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జంతర్ మంతర్ సాక్షిగా ఢిల్లీలో మన యువత, మన భారత బిడ్డలు నువ్వేదైతే మాటలు చెప్పినావో అధికారంలోకి రావడానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తావు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినావు చూడు, ఆ ఉద్యోగాలు ఇస్తావు అనే ఉద్దేశంతో ఓట్లేసిన బిడ్డలు వాళ్ళందరూ నీట్ పేపర్ లీక్ అయితే ఆ ఎగ్జామ్ ను రద్దు చేసినాం, మళ్ళీ పేపర్ పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. మరి ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయమంటలేరు? మళ్ళీ ఎలక్షన్లు పెట్టుర్రి. మీరందరు రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్లు పెడితే ప్రజలు ఎన్నుకుంటారు కదా. ఏంటంటే మోడీకి ఏం చేయాలో చేతగాక నిన్న హుటాహుటిన అర్ధరాత్రి లేచి ఒక సెల్ఫీ వీడియో పెట్టిండు. సెల్ఫీ వీడియో పెడితే ఆ బిడ్డల మీద పడ్డ లాఠీ దెబ్బలన్నీ మాఫీ అయిపోతాయా? వాళ్ళందరినీ కొట్టిన మహిళలను విపరీతంగా అంటే ఆ బట్టలు కూడా తీసేసి మరి కొట్టడం జరిగింది. వాళ్ళు పోలీసులా లేకపోతే ఉన్మాదులా? పోలీసుల లాగా ప్రవర్తించిండ్రా ఎవరైనా? తిండి లేకుండా తికానా లేకుండా బయట నుంచి వెళ్ళి ఫుడ్ వస్తున్నా కూడా వాళ్ళను లోపలికి రాకుండా అడ్డుకోవడం, ఇలాంటివి చేసేటివి. ఎందుకు హిందూ ముస్లిం అని చెప్పేసి ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది? అక్కడంటే హిందూ ముస్లింలు విద్యార్థులు అనేటి వాళ్ళు నిరుద్యోగులు ఉండరా ఈ దేశంలో? భారతదేశము ప్రతి ఒక్కరు కులము మతము అనే తేడా లేకుండా లౌకికవాదంతో అందరం కలిసి మెలిసిగా ఉంటాము. మనతోటి వాళ్ళు బతుకమ్మ ఆడతారు, వాళ్ళ పీర్ల పండుగను మనం ఎగురుతాము. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న నేల ఇది. అట్లాంటిది వీళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు ముస్లింలు, వాళ్ళు ద్రోహులు, వాళ్ళు ఇంకోటి, వాళ్ళు టెర్రరిస్టులు అనే ముద్రలు వేస్తున్నారు. ఇప్పటికి అయిపోయింది. మోడీ కాలం తీరిపోయింది. ఆదాని అంబానీలకు దోచింది చాలు, దోచి పెడుతున్నది చాలు. ఇప్పటికి భారత పౌరులైన ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో వాళ్ళ కనీసానికి పరీక్షలన్నా నిబద్ధతతో పెట్టండి, పేపర్లు లీకు కాకుండా పెట్టండి అని కోరుకుంటాను. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ పైన కూడా దాడి జరిగింది అని చెప్పేసి దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, చూసిరు కూడా. మరి ఎందుకు ఈ 3-4 ముఖ్యమంత్రులు ఉంటారు ఈ దేశంలో కాంగ్రెస్ కి సంబంధించి? వాళ్ళందరూ పోయి ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి కావచ్చు, హర్యానా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళందరూ ఢిల్లీలో ఉంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మరి ఆయన ఎందుకు కొడంగల్లా నిరాశన తెలుపవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు బడే బాయి చోటే బాయి అని అందరికి తెలిసిన విషయమే. అక్కడ బడే బాయి ఏది చెప్తే చోటే బాయి అది చేస్తాడు. ఏదో రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు కాబట్టి ఆ సీటు ఇంకా ఉంటున్నది. కానీ ఏదో రాహుల్ గాంధీ మీద ప్రేమతోటో లేకపోతే కాంగ్రెస్ ప్రేమతోటో ఏం చేస్తలేడు. రేపటికి రోజులల్లా కాంగ్రెస్ ను నింటా ముంచి బీజేపీలకు ఓడు ఖాయం అనేసి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డిని నమ్మకుండ్రి. ఆయన దగుల్బాజీ, యువతను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిండు తెలంగాణలో. దేశంలో కూడా ఈయన పక్కన పెట్టుకుంటే దేశంలో కూడా మీ కాంగ్రెస్ రాదిగా. రైట్. మరి ఇక్కడ రాహుల్ గాంధీ పైన దాడి జరిగితే దేశ వ్యాప్తంగా బంద్ పిలుపునియడం జరిగింది కాంగ్రెస్ శ్రేణులు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా యూనివర్సిటీలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు ధర్నా చేస్తే ఇక్కడ కూడా అలాంటి లాఠీ చార్జీలు జరిగినాయి కదా. మరి దీనికి ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాళ్ళకే బుద్ధి లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి నువ్వు గద్దెనెక్కినవో ఆ ఉద్యోగాలు అడిగినప్పుడు ఇక్కడున్న మహిళా విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి ఏ విధంగా కొట్టినరో తెలియదా? కర్మ ఇట్స్ బ్యాక్ కదా. ప్రతి ఒక్కడికి కర్మ అనేది వస్తుంది. రేవంత్ రెడ్డికి కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళకి కానివ్వండి, బీజేపీ వాళ్ళకి కానివ్వండి, ఇప్పటికీ ఈ మూస పద్ధతిన 2 జాతీయ పార్టీల మీద విసిగిపోయినరు ప్రజలందరూ. ఆ 2 జాతీయ పార్టీలకు ఇక ఎప్పుడు పట్టం కట్టారనేది అర్థమైపోయింది.